హలో అండి, నమస్కారం. ఇవాళ విశ్వపతి గారు రచించిన వెంకటేశ్వర వ్రత కల్పము అనే పుస్తకం నందు మొదటి అధ్యాయం. నిన్నటి వీడియో కంటిన్యూయేషన్ అండి ఇది. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీసులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయనీయమై అనేక శుభములను కలుగజేయును. ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరుచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియ సక్కులైన శ్రీదేవి, భూదేవిలతో కూడి ఉన్న నా పటమును మండపమునపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉండవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములను కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను, లేదా వారందరినీ మనసులోనే నమస్కరించుకొనవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలెను. అటు తర్వాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలెను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోవును. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఈ వ్రతమాచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తము. శ్రీకాంతాయ కళ్యాణ నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనందరికీ ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలు ఉండాలి అని కోరుకుంటూ ఇంతటితో ప్రథమాధ్యాయం సమాప్తం. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో నెక్స్ట్ అధ్యాయంతో కలుసుకుందాం.